హే విన్నర్స్, మీ లైఫ్లో మీరు ఎక్కువగా మనీని ఎర్న్ చేయాలనుకుంటున్నారా? ఒక మిలియనర్గా, ఒక బిలియనర్గా కావాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని పూర్తిగా చూడాలి. ఇక్కడ చెప్తున్న కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి. జపాన్ పీపుల్ ఎలాగైతే మనీని ఎక్కువగా చాలా ఈజీగా మేనిఫెస్ట్ చేస్తున్నారో, అలా మీరు కూడా మనీని మేనిఫెస్ట్ చేయాలంటే ఈరోజు జాపనీస్ పీపుల్ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ని మనం నేర్చుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, మనీ అనేది మనందరికీ తెలుసు, ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ. మరి ఈ ఎనర్జీ కొద్ది మంది దగ్గర మాత్రమే ఎందుకు ఉంటుంది? చాలా మంది డబ్బు గురించి లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నారు, లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ని ఎందుకు చూస్తున్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్తున్నది అర్థమైతే మీ లైఫ్ 100% పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి నా గ్యారంటీ. సో ఈరోజు ఒక పవర్ఫుల్ ట్రూత్ మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అందువల్ల మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, డబ్బుని మనం ఎలా ట్రీట్ చేస్తామో డబ్బు మనని అలానే ట్రీట్ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు చాలా ఇంపార్టెంట్, డబ్బు సంపాదించడం చాలా ఇంపార్టెంట్, మనీ ఎర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఐ నో దట్ ఎస్, మనీ ఎర్న్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనీ గురించి మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, మనీని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మనీ లేనప్పుడు మనీ ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం, డబ్బు ఇస్తున్నప్పుడు తీసుకున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ అనేది జస్ట్ కరెన్సీ అనేది మాత్రమే కాదండి. మనీ అనేది ఒక ఎనర్జీ. సో మన థింకింగ్ ఎలా ఉంటుందో, మన రిలేషన్షిప్ మనీతో ఎలా ఉంటుందో, మనీ మన లైఫ్లోకి అలానే వస్తుంటుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ మనకేం చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్? మనీని మేనిఫెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం మన ఆలోచనలు చేంజ్ చేసుకోవాలి. యద్భావం తద్భవతే. అంటే మన మైండ్లో ఉన్నదే మన లైఫ్లో కనబడుతుంది, మన లైఫ్లోకి వస్తుంది. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ జాపనీస్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. దీన్ని మనం హ్యాపీ మనీ కాన్సెప్ట్ అంటాం. ఇప్పుడే కింద టైప్ చేయండి. సో జాపాన్ ఫిలాసఫీలో కెన్ హోండా ఈ పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే హ్యాపీ మనీ, అన్హ్యాపీ మనీ. అంటే డబ్బు ఇచ్చేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంది? మనీ హ్యాపీగా రావాలి, హ్యాపీగా వెళ్ళాలి. సో మీరు ఎప్పుడైతే మనీని రిసీవ్ చేస్తున్నారో, వావ్ ఐ లవ్ మనీ, హ్యాపీ మనీ అని చెప్పండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీరు శాలరీ రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఓ మై గాడ్, నేను 1 మంత్ చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానో మీకు తెలుసా? చాలా కష్టపడితేనే డబ్బు వచ్చింది. ఎంత స్ట్రెస్ తీసుకున్నాను, ఎంత వర్రీ అయ్యాను, ఎంత కష్టపడ్డాను అని నెగిటివ్ ఫీలింగ్తో కనుక మనీని రిసీవ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్హ్యాపీ మనీ మై డియర్ ఫ్రెండ్స్. ఇది అన్హ్యాపీ మనీ. అది మీకు అన్హ్యాపీని ఎక్కువగా ఇస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే డబ్బు శాలరీ తీసుకున్నారో, వావ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ మనీ, వావ్ ఇట్ కేమ్ అప్ హ్యాపీలీ, ఈజీలీ నా దగ్గరికి వచ్చింది. సో దట్ మనీ బికమ్స్ హ్యాపీ మనీ. ఎందుకంటే ఇక్కడ ఇద్దరికి సేమ్ శాలరీ బట్ డిఫరెంట్ ఎమోషన్. చాలా కష్టపడ్డాను అప్పుడే నాకు వచ్చింది అనుకుంటే దట్ ఈస్ నెగటివ్ ఎమోషన్. సో డిఫరెంట్ ఎనర్జీ, డిఫరెంట్ మనీ ఫ్రీక్వెన్సీ. సో ఎప్పుడైతే మనీని మనం స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కాఫీ షాప్లోకి వెళ్ళారు. కాఫీ షాప్లో కాఫీ తాగారు. బిల్ పే చేస్తున్నప్పుడు ఒక పర్సన్ ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇంత ప్రైజా? 25 రూపీసా? ఓ మై గాడ్, ఎంత కాస్ట్లీ ఉంది. నెగిటివ్ ఫీలింగ్తో కనుక మీరు డబ్బు ఇస్తున్నారా? ఓ మై గాడ్, ఐఎమ్ సో సారీ. ఎందుకంటే ఇక్కడ నెగిటివిటీ, అన్హ్యాపీ మనీని తీసుకున్నారు. లేదంటే వావ్ వాట్ అ నైస్ కాఫీ, ఐ ఎంజాయ్డ్ ఇట్, ఇట్ ఈస్ సూపర్ కాఫీ అని ఎప్పుడైతే మీరు డబ్బు ఇస్తున్నారో, వావ్ ఇట్స్ ద సేమ్ మనీ బట్ డిఫరెంట్ ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 2 ఎగ్జాంపుల్లో చూడండి. ఫస్ట్ పర్సన్ పెయిన్తో ఇస్తున్నాడు, సెకండ్ పర్సన్ వావ్ హ్యాపీ ఫీలింగ్తో ఇస్తున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అన్హ్యాపీ మనీ వర్సెస్ హ్యాపీ మనీలో కనుక చూస్తే, హ్యాపీ మనీ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళ డబ్బు ఎక్కువ వస్తుంది, హ్యాపీనెస్ ఎక్కువ వస్తుంది. లేదంటే అన్హ్యాపీ మనీ ఉన్న వాళ్ళు డబ్బు వస్తుంది బట్ డబ్బుతో పాటు ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్, ఫియర్స్ కూడా వస్తాయి. సో కొంతమంది మనీని ఒక బిగ్గెస్ట్ ఎనిమీ చూస్తే వాళ్ళల్లో ఉన్న బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటంటే ఫియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే భయం, బిజినెస్ అంటే భయం. ఓ మై గాడ్, బిజినెస్ లాస్ అవుతుందేమో, నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు పోతుందేమో. స్పెండింగ్ అంటే భయం, ఎందుకంటే ఇవన్నీ స్పెండ్ చేయాలా, ఓ మై గాడ్ ఇట్ ఈస్ టూ మచ్. నేను ఏదైనా నేర్చుకోవాలా, ఓ మై గాడ్ నేర్చుకోవాలంటే స్పెండ్ చేయాలి, ఇట్ ఈస్ టూ మచ్ ఫియర్. సో ఫియర్ వల్ల వాళ్ళు సేఫ్గా ఉంటున్నారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, గ్రోత్ కావాలంటే రిస్క్ తీసుకోవాలి, గ్రోత్ కావాలంటే నేర్చుకోవాలి, రైట్? ఆ ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మనీ కావాలి అంటే మనం ఎక్కడో ఒక్కడ స్పెండ్ చేయాలి. ఇక్కడ మనీ పర్సనాలిటీని చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒక మనీ పర్సనాలిటీ ఉంటుంది. కొంతమందిని చూస్తే దే ఆర్ సేవర్స్, వాళ్ళు ఎక్కువగా సేవ్ చేస్తుంటారు. కొంతమంది స్పెండర్స్,
వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేస్తుంటారు. ఇంకొంతమంది అవాయిడర్స్ ఉంటారు. వారు ఎప్పుడు అవాయిడ్ చేస్తుంటారు, మనీ గురించి మాట్లాడరు. మనీ గురించి ఏదైనా డిసిషన్ తీసుకునేది ఉంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు. మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు సేవరా, స్పెండరా లేదా అవాయిడరా? ఎందుకంటే మీరు తీసుకునే ప్రతి డిసిషన్ దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ కనుక స్పెండర్ అయితే మీరేం చేస్తుంటారు, ఎక్కువగా ఫస్ట్ స్పెండర్ అయితే వీళ్ళు ఏం చేస్తుంటారు, ఫస్ట్ స్పెండ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫస్ట్ సేవ్ అండ్ దెన్ స్పెండ్. మీరు సేవర్ కనుక అయితే ఫస్ట్ లైఫ్ని ఎంజాయ్ కూడా చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సేవ్ చేస్తున్నారు బట్ లైఫ్ని ఎంజాయ్ చేయట్లేదు. సో లైఫ్ ఎంజాయ్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. అండ్ ద లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ ఏమంటున్నాను, అవాయిడర్. సో అవాయిడర్ ఏం చేస్తున్నారు, జనరల్లీ మనీ గురించి మాట్లాడరు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ ఫాలోస్ వాల్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో డోంట్ చేజ్ మనీ. ఇక్కడ మీరు ఒక వాల్యూని క్రియేట్ చేయాలి. ఒక ప్రొడక్ట్ అవ్వచ్చు, ఒక సర్వీస్ అవ్వచ్చు, మీరు చేస్తున్న పని అవ్వచ్చు, మంచి వాల్యూని ఇవ్వండి. ఎప్పుడైతే మీరు వాల్యూని ఇస్తారో అప్పుడే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. సో ఒక బటర్ఫ్లై ఎగ్జాంపుల్, చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనీ అనేది ఒక బటర్ఫ్లైగా రాగానే, మీరు బటర్ఫ్లైని కనుక చేజ్ చేస్తూ పరిగెడుతూ ఉంటే అది ఇంకా ఇంకా దూరంగా పారిపోతుంది కదా. బట్ మీరు ఒక చోట ఆగారు, మంచి గార్డెన్ క్రియేట్ చేశారు, ఒక బ్యూటిఫుల్ గార్డెన్ క్రియేట్ చేసి మీరు అక్కడ కూర్చున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, బటర్ఫ్లై అక్కడికి వచ్చి ఆగుతుంది. కరెక్టా? సో బటర్ఫ్లైస్ ఆటోమేటిక్గా అక్కడికి వస్తాయి. ఇదే జరుగుతుంది మనీ గురించి కూడా. చాలా మంది మనీ గురించి చేజ్ చేస్తున్నారు, పరిగెడుతున్నారు. డబ్బు వస్తుందా? లేదు మై డియర్ ఫ్రెండ్స్. అదే మీ లైఫ్లో ఒక పర్టిక్యులర్ టాస్క్ చేసి ఒకటి క్రియేషన్లో కనుక మీరు వాల్యూ క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బు మీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. సో మనీ ఆటోమేటిక్గా ఫ్లో అవ్వాలి, ఈ లైఫ్లోకి రావాలంటే మీరు ఏం చేయాలి, ఇక నుంచి డబ్బు పైన ఫోకస్ చేయకూడదు, ఇక నుంచి వాల్యూని ఇవ్వడం మీరు చేయాలి. అండ్ డబ్బు వచ్చిన ప్రతిసారి అరిగాటో ప్రిన్సిపల్ని యూజ్ చేయాలి. సో వాట్ ఈజ్ అరిగాటో? డబ్బు ఇస్తున్నప్పుడు, తీసుకున్నప్పుడు ఎక్కడైనా సరే థ్యాంక్ యూ అని చెప్పండి. ఇది జాపనీస్ కాన్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక మార్కెట్కి వెళ్ళారు, పళ్ళు కొన్నారు, ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఎందుకంటే ఈ డబ్బు ఉన్నందువల్ల నేను పళ్ళు కొనగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ మనీ, పిల్లల్ని మంచి స్కూల్కి పంపించగలుగుతున్నాను. థ్యాంక్ యూ మనీ. మనీ వచ్చినప్పుడు, మనీ తీసుకున్నప్పుడు, మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడైనా సరే, డిజిటల్ అయినా సరే, ఫోన్పే, జీపే, ఎక్కడైనా సరే, మనీ ఇస్తున్నప్పుడు, తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పండి. 3 times థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ సర్వింగ్ మీ. ఎస్, నాకు ఎలా సర్వ్ చేసావో ఈ పర్సన్ కూడా అలానే సర్వ్ చేసి తిరిగి నా దగ్గరికి మల్టిప్లై అయ్యిరా. ఇలా ఎందుకు చెప్పాలి? ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఎవరికి ఇస్తుంది? మీకు ప్లస్ మనీకి. సో మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉన్న మనీని ఇస్తే మీ లైఫ్లోకి వచ్చి కూడా పాజిటివ్ ఎనర్జీతో వస్తుంది. సో అక్కడ మీరు మోర్ ఫ్లోని చూస్తారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ నార్మల్ పీపుల్ అండ్ రిచ్ పీపుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో రిచ్ పీపుల్ థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి యాజ్ కంపేర్ టు నార్మల్ పీపుల్. సో చాలామంది లైఫ్ అంతా కూడా మనీని చేజ్ చేస్తుంటారు, డబ్బు గురించి డిఫికల్టీని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. బట్ ఇక్కడ చేయాల్సింది డబ్బు గురించి చేజ్ చేయడం కాదు, డబ్బు గురించి నెగిటివిటీ ఉండడం కాదు, డబ్బుతో మనం మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన రిలేషన్షిప్ చేంజ్ అవుతుందో మన లైఫ్లోకి మనీ రావడం స్టార్ట్ అవుతుంది. మరి మీరు మిలియనర్స్ అవ్వాలనుకుంటే, బిలియనర్స్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మన మైండ్ సెట్ని చేంజ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే 5 days బికమింగ్ సూపర్ హ్యూమన్ వర్క్షాప్లో వీఆర్ టాకింగ్ అబౌట్ మనీ ఆల్సో. సో అందుకంటే యూ హ్యావ్ టు ఎర్న్ విత్ గ్రాటిట్యూడ్, స్పెండ్ విత్ హ్యాపీనెస్ అండ్ రిసీవ్ విత్ పాజిటివిటీ. సో ఇదంతా కూడా మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారు బికమింగ్ సూపర్ హ్యూమన్ వర్క్షాప్లో. ఎస్, మనీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ లైఫ్లో హ్యాపీ మనీని మీరు తీసుకురావాలి, నాట్ అన్హ్యాపీ మనీ. హ్యాపీ మనీని తీసుకురావాలి బై చేంజింగ్ యువర్ ఫ్రీక్వెన్సీ, బై చేంజింగ్ యువర్ పర్సనాలిటీ. ఎందుకంటే మన పర్సనాలిటీ చేంజ్ అయినప్పుడే మన పర్సనల్ రియాలిటీ చేంజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, హ్యాపీ మనీ ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ టు యువర్ లైఫ్ అని మిమ్మల్ని విష్ చేస్తున్నాను. సో విష్ యూ అ గ్రేట్ సక్సెస్ అండ్ అ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ మనీ. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. బికమింగ్ సూపర్ హ్యూమన్, దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. సో ఫియర్ని తగ్గించుకోండి, గ్రాట్యూడ్ని పెంచండి, వాల్యూని క్రియేట్ చేయండి, మోర్ 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 మనీని ఎర్న్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కింద ఇప్పుడే టైప్ చేయండి, ఐ యామ్ అ మిలియనేర్. ఎస్, ఐఎమ్ అ సూపర్ హ్యూమన్ మిలియనేర్ అని టైప్ చేయండి. సో అండ్ గెట్ మోర్ అండ్ మోర్ మనీ ఇన్ యువర్